హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. సింపుల్గా అయిపోయే ప్రసాదంలో పరమాణం ఒకటి. దీన్ని బెల్లం పరమాణం అని కూడా అంటారు. చాలామందికి బెల్లం పాలల్లో వేయంగానే పాలు విరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా వంట చేసే వాళ్ళకి ఈ విషయం తెలియదు కదా. పాలు విరిగిపోకుండా బెల్లం పరమాణంని సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలాగో రండి వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యము, అలాగే దానికి కొలత 1/2 గ్లాస్ పచ్చి శనగపప్పు, లేదంటే 1 లేదా 2 స్పూన్ల పచ్చి శనగపప్పు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకొని కనీసం 1 గంట పాటు నానబెట్టుకోండి. మీ దగ్గర టైం ఉంటే కనుక 2-3 గంటలు నానితే మనకి పరమాణం అనేది మెత్తగా ఉడుకుతుందన్నమాట. పొయ్యి వెలిగించుకొని మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి. ఇత్తడి గిన్నె అయితే పరమాణంకి బాగుంటుందండి. మీ దగ్గర లేకపోతే స్టీల్ గిన్నెను వాడుకోండి. అల్యూమినియం గిన్నె మటుకు వాడద్దు. అది ఎందుకో నేను వీడియో చివరిలో చెప్తాను. ఇందులోకి 1 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల పాలు తీసుకున్నాను. అలాగే మనం నానబెట్టుకున్న బియ్యం నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళని తీసుకోండి. ఇక్కడ నేను 3 గ్లాసుల వాటర్ని వేసుకుంటున్నాను. మీరు ఈ క్వాంటిటీని 5 గ్లాసుల పాలు 2 గ్లాసుల వాటర్ కూడా తీసుకోవచ్చు. లేదంటే 4 గ్లాసుల పాలు 3 గ్లాసుల వాటర్ ఎలా అయినా తీసుకోవచ్చు అన్నమాట. ఈ పాలని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 పొంగు రానివ్వండి. పొంగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. దీన్ని అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు అంటేస్తుందన్నమాట. నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ అనేది ఊరకనే కుక్ అయిపోతుందండి. అలాగే పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ పరమాణం చిక్కగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మూత పెట్టుకోవద్దు. మూత పెట్టుకుంటే కనుక పాలు పొంగిపోతాయి. మూత లేకుండానే వండుకోండి. పరమాణం చిక్కపడిపోయిన తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పుని వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. కంపల్సరీగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే పరమాణం రుచి అనేది చాలా బాగుంటుంది. అంతే, 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారా, చిక్కగా అయిపోయింది కదా. ఇందులోకి బెల్లంని అలా వేసేసుకోకూడదు. బెల్లంని కనుక ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే పాలు విరిగిపోతాయి అన్నమాట. సపరేట్గా ఒక గిన్నెలోకి బెల్లంని కరిగించుకొని వడబోసుకొని ఉంచుకోండి. అందులోకి 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ కరిగించుకున్న బెల్లంని వేసుకోవాలి. లేదంటే కనుక స్వీట్ తక్కువ తినే వాళ్ళకైతే 1.5 గ్లాస్ సరిపోతుంది. ఈ బెల్లం అనేది కొంచెం చిక్కబడేంత వరకు మీరు వీటిని మరిగించుకోవాలి. ఇప్పుడు మనం పరమాణంలోకి మనం ఉడికించుకున్న బెల్లం ఏదైతే ఉందో దాన్ని కలుపుకోవాలి. నేను ముందు స్టీల్ గిన్నెలో కానీ ఇత్తడి గిన్నెలో కానీ వండుకోమన్నాను కదా. ఇత్తడి గిన్నె లేకపోతే స్టీల్ గిన్నెలో వండుకోమన్నాను కదా. అల్యూమినియం గిన్నెలో అసలు వండుకోవద్దని చెప్పాను కదా. ఎందుకంటే అల్యూమినియం గిన్నెలో కనుక మనం పరమాణం చేసుకుంటే అది బాగా చిక్కగా అయిపోతుంది, బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. ఎన్ని పాలు పోసుకున్నా అలాగే ఉంటుంది. కుక్కర్లో కూడా వండుకోవచ్చు, కాకపోతే విడిగా వండినంత టేస్ట్ కుక్కర్లో ఉండదు. అంతే, మన పరమాణం రెడీ అయిపోయింది. సర్వ్ అవుట్ చేసుకొని ఇందులోకి వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, అలాగే మీ దగ్గర ఏమి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేయించుకొని తీసుకోండి. ఇదండి పరమాణం. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.